శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసు ప్రభువారు. మన కొరకు ఆయన సిలువ మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారందరికీ ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ ప్రేమ గల యేసు ప్రభువారు త్వరలో వస్తున్నారు రెండోసారి లోకానికి. ఆయన నమ్మిన వారందరినీ కూడా పరలోకం తీసుకెళ్తారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు నామం పేరట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, మనము దానియేలు గ్రంథంలోని ప్రవచనాల్ని ధ్యానిస్తున్నాం. ఇది 11వ ఎపిసోడు. ప్రాముఖ్యంగా దానియేలు గ్రంథంలోని 7వ అధ్యాయంలో ఉన్న అనేకమైన ఆధ్యాత్మిక సత్యాలు, లోతైన మర్మాలు మనము ధ్యానిస్తున్నాం. ఇది 11వ ఎపిసోడ్. ఇది నా దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13, 14 వచనాలు. అదే రీతిగా దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 26వ వచనాన్ని మనం ధ్యానించబోతున్నాం. ప్రార్థన చేసుకుని ఇది వాక్యంలో మనం కొనసాగుదాం. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీ కృప, మీ యొక్క కాపుదల మాతో ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీకు అపారమైన ప్రేమను బట్టి మమ్మల్ని, మా కుటుంబాలని, మా సంఘాలని, మా ఆధ్యాత్మిక శారీరక అవసరాలు తీరుస్తూ మహిమ ఘనత తెచ్చుకోవలసిందని దానియేలు గ్రంథాన్ని ధ్యానిస్తూ అనేకమైన ఆధ్యాత్మిక లోతైన మర్మాలు తెలుసుకుని కృపను మాకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినాన్ని కూడా ఈ లోతైన మర్మాలు తెలుసుకోవటానికి పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించి ఈ దిన వాక్య ధ్యానం ద్వారా మీకు మహిమ కలిగి మేమందరం కూడా మీకు యోగ్యమైన కుమారులుగా, కుమార్తెలుగా జీవించడానికి ఈ ఎపిసోడ్ మాకు ఉపయోగకరంగా ఉండే కృప దయచేయవలసిందని, దీన్ని వీక్షిస్తున్న వారిని దీవించండి. ఈ పరిచర్య ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరినీ కూడా ప్రత్యేకంగా ఆశీర్వదించవలసిందని యేసుప్రభువు వారి పరిశుద్ధమైన నామం బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ఈ దినాన మనము నిరంతరము నిలుచు రాజ్యము, నిరంతరము నిలుచు రాజ్యము. ఎవరి రాజ్యం నిరంతరం నిలుస్తుంది? ఎవరి ప్రభుత్వం నిరంతరం ఉంటుంది అంటే ఖచ్చితంగా ఒకే ఒక జవాబు మనకి బైబిల్ గ్రంథం నుంచి. అది యేసు ప్రభు యొక్క రాజ్యము, అది యేసు ప్రభు యొక్క ప్రభుత్వము. కారణం, మనము గత 10 ఎపిసోడ్లో నేర్చుకున్నాం. ఈ యొక్క లోకంలో వారు ఎంత ఘనులైనప్పటికీ, ఎంత బలమైన రాజ్యం, ఎంత బలమైన సైన్యం ఉన్నప్పటికీ కొంతకాలమే వారు పాలన చేశారు. ఆ రాజ్యము గతించిపోయింది. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనము శాశ్వతమైన రాజ్యము, నిరంతరం నిలిచే రాజ్యము, కలకాలము కొనసాగే ప్రభుత్వము యేసు ప్రభు రాజ్యము. దీన్నే మనం పరలోక రాజ్యం అంటున్నాం. మనందరికీ తెలిసిన రీతిగా ఈ లోకానంతని కూడా సృష్టించిన వారు ఎవరు? దేవుడు. 6 దినాల్లో సమస్తాన్ని సృష్టించారు, 7వ దినాన ఆయన విశ్రమించారు. ఈ విషయాలు మనం ఆదికాండం మొదటి 2 అధ్యాయాల్లో మనం చదువుతున్నాం. ఒక అపోహ ఉన్నది. అపోహ ఏమిటంటే, చాలా మందిలో ఈ సృష్టించిన సృష్టికర్త ఆదికాండంలో మొదటి అధ్యాయంలో చాలా మంది ఊహించేది ఇది తండ్రి అయిన దేవుడు అని ఊహిస్తున్నారు, అపోహ పడుతున్నారు. కారణం, బైబిల్ గ్రంథం మనకి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు గురించి బైబిల్ గ్రంథం మనకు బోధిస్తుంది. ఈ ముగ్గురులో ఎవరు సృష్టికర్త అంటే చాలామంది అపోహ పడేది ఏమిటంటే అది తండ్రి అయిన దేవుడు, ఇంగ్లీష్లో గాడ్ ద ఫాదర్ అంటున్నాం అనుకుంటున్నారు. అయితే బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? దేవుని బిడ్డలుగా, విశ్వాసులుగా బైబిల్ గ్రంథం బోధించే దాన్నే మనం నమ్మాలి. బైబిల్ గ్రంథంలో ఉన్న బోధనే మనం బోధించాలి. కనుక బైబిల్ గ్రంథం మనకి ఏం చెప్తుందో ఒక్కసారి గమనిద్దాం. దేని విషయంలో, ఎవరు సృష్టించారు ఈ సృష్టి అంతటిని కూడా? హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనాన్ని గమనించినట్లయితే, ఆయన తన కుమారుని ద్వారా ప్రపంచములను నిర్మించెను. గమనించండి, కుమారుని ద్వారా. ఎవరు కుమారుడు? ఆయన్నే మనం క్రొత్త నిబంధనలో యేసు క్రీస్తు అంటున్నాం. మరొక విషయాన్ని కూడా మనం గమనించాలా, ఆయన ప్రపంచములు అని చెప్పబడ్డాది, బహువచనం. ఇంగ్లీష్లో వరల్డ్స్ అన్నారు, కొన్ని ఇంగ్లీష్ తర్జుమాలో యూనివర్స్ అంటున్నారు. యూనివర్స్ అంటే విశ్వం, విశ్వం అంటే అనేకమైన లోకాలు కలిగి ఉన్న దానిని విశ్వం అంటున్నాం. కనుక యేసు ప్రభువారు అనగా కుమారుడు, ఆయన సృష్టికర్త. మరొక వాక్యాన్ని కూడా గమనిద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14, 15, 16 వచనాలు. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14, 15, 16 వచనాల్లో యేసు ప్రభువారు, యేసు క్రీస్తు, ఆయన మనకి కనిపించేవి, మనకి కనిపించినవి అనగా అదృశ్యమైనవి, దృశ్యమైనవి, మన కంటికి కనిపించేవి, మన కంటికి కనిపించినవి.
కంటికి కనిపించినవి ఏమిటి అంటే సూక్ష్మజీవులు మాత్రమే కాదు, ఇతర లోకాలు కూడా ఉన్నవి. అవి మనకి కంటికి కనిపించట్లేదు. ప్రస్తుతానికి మానవ కంటికి కనిపించట్లేదు. కారణం మన దృష్టి అంత పవర్ఫుల్గా లేదు. అయితే ఖచ్చితంగా సమస్తాన్ని ఆయనే సృష్టించారు. ఎవరు? కుమారుడు. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఆయన సమస్తాన్ని సృష్టించారు కనుక ఈ యొక్క లోకమంతటికి, విశ్వమంతటికి కూడా ఎవరు అధికారి? మనం ఏమంటున్నాం? ఓనర్ అంటున్నాం. అనగా ఈ సమస్తం కూడా ఎవరి సొంతం? ఎవరు సృష్టించారో ఆయన సొంతం, ఆయన సొత్తు ఇదంతా కూడా. అనగా యేసు ప్రభు ఆయన సొంతం. అయితే ఒక విషయాన్ని గమనిద్దాం. దేవుడు వీరిని సృష్టించిన తర్వాత ఆయన ఆదాము అవ్వలతో దేవుడు మాట్లాడారు. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనాన్ని గమనించినట్లయితే ప్రభువారు చెప్పారు ఆదాముకు అవ్వకు, మీరు ఈ యొక్క సృష్టి అంతటి మీద కూడా మీరు అధికారం చేతపట్టి మీరు పాలన చెయ్యాలా. మీకు అధికారం ఇస్తున్నాను నేను ఈ సృష్టి అంతటి మీద. సృష్టి అంటే పక్షులు, జంతువులు, తర్వాత రాబోయే మానవులు, సమస్త జీవరాశుల మీద, వృక్షాల మీద కూడా దేవుడు వారికి ఆ యొక్క పాలన చేయమని ఆ బాధ్యత అప్పగించారు. ఇంగ్లీష్లో డొమినియన్ అంటున్నాం. కనుక దేవుడు ఆదామును ఈ లోకానికి అంతటికీ కూడా పాలకునిగా నియమించారు. దేవుని తరపున, దేవుని ప్రతినిధిగా ఆదాము ఈ లోకమంతటిని కూడా, జీవరాశులన్నిటిని కూడా పాలన చెయ్యాల. అది దేవుని యొక్క ఏర్పాటు. అయితే ప్రియ సోదరి సోదరులారా, మనందరికీ తెలిసిన రీతిగా ఆదాము అవ్వను దేవుడు పరిశుద్ధులుగా సృష్టించారు. వారిలో ఏ విధమైన లోపము, ఏ విధమైన పాపం లేదు. పరిశుద్ధతతోనే ఉన్నారు వారు. అటువంటి పరిశుద్ధులుగా జీవిస్తున్న ఆదాముకు అవ్వకు దేవుడు వారు నియమించిన ఆ ఏదేను తోట, దానిలో ఎవరు ప్రవేశించారు? ఆ సర్పము. దాన్నే మన భాషలో పాము అంటున్నాం. ఆ సర్పం ప్రవేశించింది. ఆ యొక్క సర్పం ఎవరికి సాదృశ్యం? ఖచ్చితంగా సాతానుకు సాదృశ్యం. కారణం సాతాను ఆ యొక్క సర్పంలో ప్రవేశించి ఆ యొక్క సర్పాన్ని అవ్వను తర్వాత ఆదామును మోసం చేయటానికి సాతాను వాడుకున్నాడు. కనుక మనందరికీ తెలిసిన రీతిగా ఆదికాండం 3వ అధ్యాయం 1-5 వచనాల్లో సర్పం ఏమని ప్రశ్నించాడు అవ్వను? ఇది నిజమా? దేవుడి ఈ తోటలో ఏదైనా ఒక వృక్షం యొక్క ఫలాల్ని మిమ్మల్ని తినవద్దని ఆయన చెప్పాడా అని మాటలు కలిపి మీరు చావనే చావరు. అవ్వమ్మ చెప్పేసింది, ఆ చెట్టు పండు తిన్నట్లయితే, ఆ చెట్టు పండు ముట్టుకుంటే మేము చనిపోతామని దేవుడు చెప్పాడు. అనగా సాతానుడు ఏమన్నాడు? ఆ సర్ప రూపంలో ఉండి మీరు చావనే చావరు, వెంటనే మీరు దేవుళ్ళగా అయిపోతారు, మీరు చావనే చావరు, దేవుళ్ళగా అయిపోతారు అనగానే అవ్వమ్మకి చాలా ఆశ పుట్టేసింది, నేను కూడా దేవుళ్ళగా అయిపోవాలని. చూచారా? ఇంగ్లీష్ భాషలో మైండ్ గేమ్ అంటున్నాం. అంటే వారి యొక్క ఆలోచనలతో ఆట ఆడుకున్నాడు అనమాట సాతాను, సర్పం రూపంలో వచ్చిన సాతాను. మనందరికీ తెలిసిన రీతిగా అవ్వ ఆ మాటలకు మోసపోయి ఆ పండును, దేవుడు తినొద్దన్న పండును కోసుకుని తిని, దాంతోపాటు ఆగక తన యొక్క భర్త అయిన ఆదాము గారికి కూడా ఇచ్చింది. ఆదాము గారు కూడా తినేశారు. ఎప్పుడైతే దేవుడు తినవద్దన్న పండును ఆదాము తిన్నాడో వెంటనే ఈ లోకమునంతటిని కూడా పాలించే ఆ యోగ్యత కోల్పోయాడు, ఆ అర్హత కోల్పోయాడు, ఆ అవకాశాన్ని కోల్పోయాడు లోకం అంతటిని పరిపాలించడానికి. ఈ లోకం అంతటిని కూడా పరిపాలించే ఆ యొక్క అవకాశం, ఆ ఆధిక్యత ఎవరు దొంగిలించారు, ఎవరు కొట్టేశారు అంటే సాతానుడు. చూచారా? కనుకనే ఎప్పుడైతే ఆదామవ్వ దేవుడు తినొద్దన్న ఆ చెట్టు పండు తిన్నారో వెంటనే వారు పాపంలో పడిపోయారు. వారు పాపంలో పడిపోయిన ఆ క్షణం నుంచి సాతాను ఎవరు? ఆ పడిపోయిన దేవదూత, అతని పేరు లూసిఫరు. పడిపోయాడు కనుక దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి తనతో పాటు 3వ వంతు దేవదూతలు కూడా ఈ భూమి మీదకు నెట్టబడ్డారు. ఈ విషయాన్ని మనం ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 4-5 వచనాల్లో గమనిస్తున్నాం. కనుక ఆ రోజు నుండి ఈనాటి వరకు కూడా సాతాను ఈ లోక పాలకుడిగా, ఈ లోకం యొక్క పాలకుడిగా చలామణి అవుతున్నాడు. ఎవరిది ఈ లోకం అంతా కూడా?
సృష్టించిన సృష్టికర్తది. వాడు దొడ్డిదారిని మోసంతో ఈ యొక్క పాలన పగ్గాలు సంపాదించాడు. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలా. ప్రియ సోదరి సోదరుడు, మనం కూడా ఆ విధమైన మోసంతో, మోసపూరితమైన కార్యక్రమాలతో, మోసపూరితమైన ప్రయత్నాలతో మనం కూడా అధికారాన్ని సంపాదిస్తున్నామా? పాలన పగ్గాలు చేతిపడుతున్నామా? అది కలకాలం కొనసాగదు. యోహాను సువార్త 12:31 యేసు ప్రభువారే చెప్పారు, సాతాను ఈ లోకపు రాజు, ఈ లోకపు అధికారి అని చెప్పారు. అయితే చూడండి, యేసు ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు సాతాను చేసిన ప్రయత్నం చూడండి. యేసు ప్రభువారు ఒక ఎత్తైన కొండ మీద ఉన్నప్పుడు సాతాను ఏమన్నాడు? ఇది 3వ శోధన. మత్తయి సువార్త 4:8-9 మత్తయి సువార్త 4:8-9 ఈ విధంగా మనం చదువుతున్నాం. ఏమన్నాడు సాతాను? ఒక్కసారి నీవు నాకు సాష్టాంగపడి నమస్కరించినట్లయితే, మన యొక్క భాషలో నమస్కరించమని తర్జుమా చేశారు. మూల భాషలో గ్రీకులో చూసినట్లయితే ఇంగ్లీష్లో కూడా వర్షిప్ అన్న ఉంది. అంటే నాకు సాష్టాంగపడి నన్ను పూజించు. అలా చేసినట్లయితే ఈ లోకం అంతటిని, ఈ లోకంలో ఉన్న ఈ యొక్క వింతలన్నిటిని, ఈ లోకం అంతటిని, లోకంలో ఉన్న సమస్తాన్ని, ఈ లోకపు ఘనతని, ఈ లోకపు మహిమను నీకు ఇచ్చేస్తాను. ఎవరిది లోకమంతా? సృష్టించిన వాడు యేసు ప్రభువారు. ఆదిలోనే సాతాను అంటున్నాడు, నీకు ఇచ్చేస్తాను ఈ లోకం అంతటిని, లోకంలో ఉన్న సమస్తాన్ని నీకు ఇచ్చేస్తాను అంటున్నాడు. చూచారా ఈ రీతిగా ఉన్నదో పరిస్థితి? అయితే మొదటి నుంచి కూడా లూసిఫరు, తన్నే మనం సాతాను అంటున్నాం, తన్నే బైబిల్ గ్రంథం సాతాను అని చెప్తుంది. యెషయా గ్రంథం 14:14 గమనించినట్లయితే, నేను మహోన్నతునితో సమానముగా ఉందును. మహోన్నతుడు ఎవరు? దేవుడు. ఆయనతో సమానంగా ఉండాలా. లూసిఫర్ కూడా సృష్టించబడిన ఒక సృష్టి. మనము యెహెజ్కేలు గ్రంథం 28 ఒక్కసారి మనం గమనించినట్లయితే 13, 14, 15 ముఖ్యంగా 14, 15 నీవు సృష్టించబడిన దినము నుంచి పాపము నీలో ప్రవేశించిన క్షణం వరకు కూడా నీవు బాగానే ఉన్నావు, నమ్మకంగానే ఉన్నావు, పరిశుద్ధంగానే ఉన్నావు. దానిని బట్టి మనం నేర్చుకుంటున్నది ఏమిటి? ఖచ్చితంగా దేవదూతలందరూ కూడా సృష్టించబడిన వారు. సృష్టించబడిన వారు సృష్టికర్తతో సమానం అవ్వగలరా? ఎంతకాలం, ఎన్ని కోట్ల సంవత్సరాలు ఆయనతో ఉన్నప్పటికీ మనం సమానం కాలేము. అయితే సాతాను కోరుకునేది ఏమిటి? నేను కూడా పూజించబడాలి దేవుళ్ళలాగా, నేను కూడా పూజలు అందుకోవాలా అన్నది తన యొక్క హృదయంలోని ఆ యొక్క దురాశ. కనుక యేసు ప్రభువారు గద్దించారు, నీ సృష్టికర్తనే నువ్వు పూజించాలా అని గద్దించారు. ప్రియ సోదరి సోదరులారా, సాతానుకు కావాల్సింది ఆరాధన. కనుక రకరకాల విధాలుగా సాతాను పూజింపబడటానికి తన కుయుక్తులన్నీ కూడా వేస్తూ అనేక మంది ప్రజల్ని ఆ రీతిగా మోసం చేసి పూజలు అందుకుంటున్నాడు రకరకాలుగా. ప్రియ సోదరి సోదరులారా, ఆదాము పాపంలో పడిపోయిన ఆ క్షణం నుంచి ఇప్పటి వరకు కూడా బైబిల్ గ్రంథం లెక్కల ప్రకారంగా దాదాపుగా 6,000 సంవత్సరాలు కాలం ఇప్పటి వరకు కూడా. అయితే లోకస్తులు, సైన్స్ మాత్రం కోట్ల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు అంటున్నారు వారు. అయితే దేవుని బిడ్డలుగా బైబిల్ గ్రంథం చెప్పేదే వాస్తవం, దాన్ని మనం నమ్ముతున్నాం. అయితే ప్రియ సోదరి సోదరులారా, సాతాను చేస్తున్న ప్రయత్నం ఏమిటంటే, ఈ లోకానంతటికీ కూడా అధికారి అయిపోయాడు కనుక ఈ లోకంలో రకరకాల ప్రభుత్వాల్ని, రకరకాల పాలకుల్ని తన యొక్క సాధనాలుగా వాడుకుంటున్నాడు ఈ లోకంలో. ఇది ప్రతి తరములో జరిగింది, మన తరంలో కూడా జరుగుతుంది. మనము దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో ఉన్న ఆ రకరకాల ప్రభుత్వాలు, వాటిని సాదృశ్యంగా రెక్కల గల సింహం బబులోను, ఆ ఎలుకబంటి, మాదీలు, పార్సీకులు, రెక్కలు ఉండి 4 తలలున్న చిరతపులి, గ్రీకు రాజ్యము, అలాగే 4వ జంతువు ఇనప దంతాలు ఉన్నాయి, 10 కొమ్ములు ఉన్నాయి దానికి, అది రోమా రాజ్యము. రకరకాల ప్రభుత్వాల గురించి మనం చరిత్రలో చదువుతున్నాం. ఇంతవరకు కూడా ఈ లోకం అంతటిని కూడా పరిపాలించిన సామ్రాజ్యాలు 4. తక్కినవన్నీ కూడా చిన్న చిన్న రాజ్యాలు, ఆ ప్రాంతాన్ని వారు పరిపాలించుకుంటున్నారు. ఎవరైనా సరే ప్రపంచం అంతటిని పాలించిన సామ్రాజ్యమైనా, ఒక ప్రాంతాన్ని పరిపాలించిన చిన్న రాజ్యమైనా, లేకపోయినట్లయితే ఒక రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ఆ పాలకులైనా సరే, వారందరూ కూడా ఎవరి ద్వారా ఈ యొక్క పాలన పగ్గాలు చేతబడుతున్నారు? ఎవరిస్తున్నారు ఈ పాలన?
అధికారాన్ని ఎవరిస్తున్నారు వారికి ఈ యొక్క సింహాసనాన్ని అనగా బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనంలో ఈ యొక్క ఘట సర్పము వీరికి సింహాసనాన్ని, అధికారాన్ని, పాలించే ఆ యొక్క పాలన అవకాశాలు ఇస్తున్నాడని చెప్పబడ్డది. ఎవరు ఘట సర్పం? ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనంలో ఘట సర్పము సాతాను, ఆది సర్పం అని చెప్పబడ్డది. కనుక ఘట సర్పం ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనం ప్రకారంగా ఈ ఘట సర్పమే రకరకాల ప్రభుత్వాలకి, రకరకాల రాజ్యాలకి వారికి అధికారము, పాలన పగ్గాలు, వారికి సింహాసనాన్ని కూడా ఈ ఘట సర్పం అనగా సాతాను ఇస్తున్నాడు అనే విషయాన్ని బైబిల్ గ్రంథం మనకు బోధిస్తుంది. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఈ 4 సామ్రాజ్యాలు గడిచిపోయిన తర్వాత మనం నేర్చుకున్నాం. ఒకవేళ మీరు ఆ కార్యక్రమాలు మిస్ అయినట్లయితే నా యూట్యూబ్ పేరు ప్రొఫెసర్ శరత్ బాబు. దానిలో మీరు ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మరలా ఎన్నిసార్లు అయినా సరే చూడవచ్చు. ఈ 4 సామ్రాజ్యాల తర్వాత రోమా రాజ్యం 10 ముక్కలుగా విడిపోయింది ఐరోపాలో. దాన్ని 10 కొమ్ముల గురించి నేర్చుకున్నాం. తర్వాత 10 కొమ్ముల్లో నుంచి వచ్చింది చిన్న కొమ్ము. ఆ చిన్న కొమ్ము రాజ్యాన్ని గురించి కూడా నేర్చుకున్నాం గత కార్యక్రమంలో. అయితే ఈ చిన్న కొమ్ము రాజ్యం అయిపోయిన తర్వాత ఇక ఎవరి రాజ్యం వస్తుంది అంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు రాజ్యము ఈ భూమి మీద స్థాపించబడాల. యేసు ప్రభు రాజ్యం స్థాపింపబడక ముందు తీర్పు జరుగుతుంది. తీర్పు తీరుస్తారు. ఎవరు తీరుస్తారు ఆ తీర్పుని? ప్రభువారే తీరుస్తారు. యేసు ప్రభువారే తీరుస్తారు. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం మనం గమనించినట్లయితే ఎవని వాని క్రియలు చొప్పున వారిని ఆయన తీర్పు తీరుస్తారు. స్త్రీలైనా పురుషులైనా, గొప్పవారైనా పేదవారైనా, చదువున్నా చదువు లేకపోయినా, సామాన్యులైనా పాలకులైనా వారి వారి క్రియలు, వారి జీవితంలో వారు చేసిన ప్రతి క్రియను బట్టి వారికి తీర్పు తీర్చబడుతుంది. వారు దుష్ట జీవితాన్ని జీవించినట్లయితే, దేవుడు చెప్పిన విషయాల కంటే వ్యతిరేకమైన జీవితాన్ని జీవించినట్లయితే వారికి శిక్ష పడుతుంది. దాన్ని అగ్ని శిక్ష అంటున్నాం, నరక శిక్ష లేకపోతే నరకాగ్ని. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనము చేసే ప్రతి పని మన యొక్క జీవితంలో సామాన్యులైనా, పాలకులైనా, ఉద్యోగస్తులైనా ప్రతి దానికి కూడా దేవుడు లెక్క అడుగుతారు. దానికి తీర్పు తీరుస్తారు, దానికి శిక్ష వేస్తారు మనం ఆయనకు వ్యతిరేకంగా చేసినట్లయితే. గమనించండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం గమనించినట్లయితే మనం మాట్లాడే ప్రతి మాటకు మనము ఆ తీర్పు దినాన్న జవాబు చెప్పాలా. తీర్పు చేయబడుతుంది. దేవుడు తీర్పు తీరుస్తారు. ప్రతి మాట వ్యర్థంగా మనం వాడే ఏ మాట అయినా సరే దానికి ఆయన తీర్పు తీరుస్తారు. మనం వాడిన ఆ వ్యర్థమైన మాట, ఇంగ్లీష్లో ఐడిల్ వర్డ్ అన్నారు, దానికి ఆయన శిక్ష వేస్తారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క తీర్పుని తీర్చేవారు దేవుడు. ఆ తీర్పులో తండ్రి అయిన దేవుడు, కుమారుడు, దూతలు కూడా పాల్గొంటున్నారు. మరొక విషయాన్ని మనం గమనించాలా. అదేమిటంటే ఈ యొక్క లోకంలో పరిపాలించిన ఆ ప్రభుత్వాలు, ఆ ప్రభుత్వాల్లో కొనసాగిన పాలకులు, వారందరూ చేసిన ప్రతి పనిని బట్టి, వారు చేసిన చెడ్డ నిర్ణయాలను బట్టి, వారు ఇతరులకు ఏ విధంగా కీడు చేశారో ఖచ్చితంగా వారికి శిక్ష పడుతుంది. ఈ లోకంలో అనేక మంది ఎన్నో దారుణమైన కార్యాలు, దుష్ట కార్యాలు చేసినప్పటికీ శిక్ష పడకుండా తప్పించుకుంటున్నారు చాలామంది. కానీ వారికున్న పలుకుబడిని బట్టి, వారికున్న డబ్బుని బట్టి, వారికున్న ఆ యొక్క రాజకీయ అండదండలను బట్టి. కానీ దేవుని శిక్ష నుంచి, దేవుని తీర్పు నుంచి ఎవ్వరూ కూడా తప్పించుకోలేరు. ఆ తీర్పు అయిపోయిన తర్వాత వారికి శిక్ష పడుతుంది. ఎప్పుడు శిక్ష పడుతుంది? 2వ రాకడ తర్వాత, 1000 ఏళ్ల పాలన తర్వాత అప్పుడు శిక్ష పడుతుంది. నరకాగ్ని అంటున్నాం మనం దాన్ని. తర్వాత ఏం జరగబోతుంది? దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13, 14 వచనాలు ప్రార్థనాపూర్వకంగా చదవండి. అప్పుడు మనుష్య కుమారుడు లాంటి ఒక వ్యక్తి, ఎవరు మనుష్య కుమారుడు? యేసు ప్రభు వారు. ఆయనను ఏన్షియంట్ ఆఫ్ ద డేస్ అన్నారు. మన యొక్క భాషలో తర్జుమా చాలా బలహీనంగా ఉంది. మహావృద్ధుడు అంటున్నారు. దేవుడు ఎప్పుడు కూడా వృద్ధుడు కాదు సుమా. ఎన్ని కోట్ల సంవత్సరాలు జీవించినా దేవుడు, దేవదూతలు వారికి వృద్ధాప్యం రాదు. అదే రీతిగా మనం పరలోకం వెళ్ళిన తర్వాత మనకు కూడా వృద్ధాప్యం రాదు. ఆ మహిమ శరీరాల్లోనే అలాగా కోట్ల సంవత్సరాలు ఇక అంతు లేకుండా కొనసాగుతారు. కనుక దేవుని దగ్గర తీసుకొచ్చారు ఈ యొక్క మనిషి కుమారుడు అనగా యేసు ప్రభు వారు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనాన్ని
గమనించండి. అప్పుడు ఈ తీర్పు జరిగిన తర్వాత ఎవరికి తీర్పు? దారుణమైన నిర్ణయాలు చేసి ఎంతో కీడు చేసిన ఆ రాజ్యాలన్నిటికీ, రాజ్యపు అధిపతులందరికీ కూడా, ఆ చిన్న కొమ్ము రాజ్యానికి దాని పాలకులకి అందరికి కూడా ఆ నరక శిక్ష పడ్డాది. ఆ నరక శిక్ష పడిన తర్వాత దేవుని యొక్క కుమారునికి, అనగా మనిషి కుమారుడు అంటున్నాం, ఆయనకి రాజ్యము అప్పగించబడ్డాది. మరలా ఆయనకి రాజ్యము, అధికారము, ఈ యొక్క భూమంతటి మీద కూడా సంపూర్ణమైన అధికారం ఆయనకి ఇవ్వబడ్డది. అనగా ఎంతకాలం యేసు ప్రభు చేతుల్లో లేకుండా ఈ లోకము, ఎంతకాలం ఈ లోకం అంతా కూడా సాతాను తన గుప్పిట్లో పెట్టుకుని అనేకమైన దారుణాలు చేసి, దుష్టకార్యాలు చేసి, అనేకమైన ఘోర కార్యాలు పాలకుల ద్వారా జరిగించాడు. మనందరికీ తెలిసిన రీతిగా సాతాను ఇప్పుడు కూడా డైరెక్ట్గా వచ్చి ఎవరికి కీడు చేయడు. కానీ సాతాను తనకు లోబడుతున్న ప్రజల్ని, పాలకుల్ని, పలుకుబడి గలవారిని వాడుకుంటాడు. కనుక అటువంటి వారందరికీ కూడా దేవుడు శిక్ష వేస్తారు. దాని తర్వాత దేవుని యొక్క రాజ్యము, అనగా ఈ లోకపు రాజ్యం అంతా కూడా, ఈ లోకమంతటి కూడా, ఈ లోకపు రాజ్యము, అధికారము, సమస్తాన్ని కూడా దేవుని కుమారుడు యేసు ప్రభువుకు అప్పగిస్తారు. ఆయన రాజ్యము శాశ్వతమైనది, నిరంతరము నిలిచే రాజ్యము. ఇక అది ఎప్పుడు కూడా ఓడిపోదు, ఎప్పుడు కూడా నశించిపోదు. దాన్ని ఇంకెవ్వరు కూడా అంతం చేయలేరు. యేసు ప్రభు రాజ్యాన్ని కలకాలం నిలుస్తుంది, నిరంతరం నిలుస్తుంది దేవుని రాజ్యం. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప ధన్యత కలగబోతుందో చూడండి. కనుక దేవుని యొక్క రాజ్యము శాశ్వతం ఉండేది. ఇంగ్లీష్లో ఎవర్ లాస్టింగ్ అంటున్నాం. ఇక దానికి అంతం అనేది లేనే లేదు. ప్రియ సోదరి సోదరులారా, ఈ రాజ్యాన్ని ఆయనే పరిపాలిస్తారా? ఆయన ఒక నియంతలాగా ఈ యొక్క అధికారాన్ని, ఆ యొక్క అధికారాన్ని, పాలన అంతా ఆయన చేతిలోనే పెట్టుకుంటారా అనే ప్రశ్న కూడా మనకు వస్తుంది. కాను ఈ లోకంలో అనేక మంది వారికి అవకాశం వచ్చినట్లయితే ఆ యొక్క అధికారాన్ని, ఆ పాలన పగ్గాల్ని వారి చేతిలోనే, వారి కుటుంబస్తుల చేతిలోనే పెట్టుకుంటున్నారు. అందరినీ కూడా వారు కంట్రోల్ చేస్తున్నారు. అనేకమైన దారుణాలు జరుగుతున్నాయి. అయితే దేవుని రాజ్యం అలాంటిది కాదు. దేవుడు నియంత కాదు. దేవుడు ప్రేమస్వరూపి, కృపగలవాడు. కనుకనే ఆయన ఎవరైతే నమ్ముకొని విశ్వాసంగా ఆయన ఆయన యొక్క వాక్య వెలుగులో, ఆయన ఆజ్ఞల వెలుగులో ఆ జీవితకాలంలో వారు జీవించారో వారిని మనం భక్తులు అంటున్నాం. ఇంగ్లీష్లో సెయింట్స్ అన్నారు. వారికి ఈ రాజ్యపు అధికారం, పాలన పగ్గాలు అప్పగించబడ్డవని దానియేలు గ్రంథం 7:18 దానియేలు గ్రంథం 7:18 దేవుని యొక్క భక్తులు, దేవుని యొక్క విశ్వాసులు, ప్రభు నమ్ముకున్న వారు, అనగా మహోన్నతుని యొక్క విశ్వాసులు, వారికి ఇవ్వబడుతుంది పాలన. వారు చేస్తారు పాలన. దీన్ని ఏమంటాం మనం? ప్రజాపాలన. దీన్ని ఇంగ్లీష్లో డెమోక్రసీ అంటున్నారు. ఇది వారు కలకాలం కూడా, నిరంతరం కూడా విశ్వాసులు ఈ భూమిని వారు స్వతంత్రించుకొని పాలన చేస్తారు. ఎంత ధన్యత చూడండి. ప్రస్తుతానికి మనకి ఏ విధమైన అధికారం లేదు, సామాన్యులుగా జీవిస్తున్నాం. అటువంటి పాలన అంచుల వరకు కూడా మనం వెళ్ళలేకపోతున్నాం. కారణం అనేకమైన విషయాలు ఈ యొక్క రాజకీయ రంగంలో కూడుకుని ఉన్నవి. అయితే దేవుని రాజ్యం చూడండి, ఆయన భక్తులకి, ఆయన నమ్ముకున్న వారికి, మహోన్నతుని యొక్క భక్తులకి ఆయన స్వేచ్ఛగా ఈ లోకం అంతటినీ కూడా పాలించడానికి ఆయన అవకాశాన్ని ఇచ్చేస్తున్నారు అందరికీ. దానియేలు గ్రంథం 7:26 కూడా గమనించండి. తీర్పు అయిన తర్వాత మహోన్నతుని యొక్క భక్తులు, మహోన్నతుని యొక్క విశ్వాసులు, అనగా దేవుని యొక్క విశ్వాసులు, వారు ఈ లోకమంతా కూడా వారు స్వాధీనంలో ఉంచుకుని పాలన చేస్తారు. మనకు వెంటనే ప్రశ్న వస్తుంది, పాపలోకంలో పుట్టి పెరిగిన మనకి, పాపులమైన మనకి ఆ పరిశుద్ధుడైన దేవుడు ఎంత అవకాశాన్ని ఇస్తారా? అనగా ఖచ్చితంగా ఇస్తారు. దేనివలన? యేసు ప్రభు యొక్క శిలువ త్యాగాన్ని. యేసు ప్రభు మన కొరకు శిలువ మీద మరణించారు కనుక, ఆయన మన కొరకు ఆయన అమూల్యమైన రక్తాన్ని కార్చారు కనుక, ఆయన ఎవరైతే నమ్ముకుంటున్నారో, ప్రకటన గ్రంథం 1:5 చూసినట్లయితే ఆయన రక్తం ద్వారా మనం పవిత్రులయ్యాం, మనం పరిశుద్ధులుగా తీర్చబడ్డాం. ఆయన రక్తంలో మన పాపాలన్నీ కూడా కడిగి శుద్ధీకరించారు కనుక, ఆయన రక్తంలో కడగబడ్డాం కనుక, ఆయన నమ్ముకున్నాం కనుక, ప్రకటన గ్రంథం 1:6 ప్రకటన గ్రంథం 1:6 గమనించినట్లయితే వారిని ఆయన రాజులుగాను యాజకులుగాను చేశాను. పూర్వకాలంలో రాజులు, యాజకులు
చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులు సమాజంలో. రాజులు పాలన చేసేవారు, యాజకులు మతపరమైనవన్నీ కూడా జరిపించేవారు. అనగా దేవుడు ఎంతటి ఆధిక్యత ఇచ్చేస్తున్నారు చూడండి. ఈ లోకంలో మనల్ని ఎవ్వరు గుర్తించకపోయినప్పటికీ, పట్టించుకోకపోయినప్పటికీ, ప్రభువు నమ్ముకున్న మనకి పరలోకంలో మనం రాజులుగా ఆయనతో రాజ్యం చేసే యోగ్యత కలుగుతుంది. ప్రకటన గ్రంథం 19:16 ఆయన రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా పాలన చేస్తారు. ఆయనతో మనం నిరంతరము కూడా పాలన చేస్తాం. ప్రకటన గ్రంథం 22:5 ఆఖరి భాగంలో నిరంతరం కూడా ఆయనతో మనము పాలన చేస్తాం. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఆ పరలోకంలో ఇక సాతాను ఉండడు, శోధనలు ఉండవు, పాపము ఉండదు, ఏ విధమైన రాజకీయ ఒత్తిడులు ఉండవు, ఏ విధమైన అవినీతి ఉండదు. దేవుని రాజ్యంలో ప్రభువారు మన కన్నుల బాష్ప బిందువులు తుడిచేస్తారని ప్రకటన గ్రంథం 21:4 చెప్పబడ్డది. మనం పొందిన అనేక శ్రమలను బట్టి ఎంతో మంది కన్నీళ్లు విడిచారు. ఈ కడవరకాల చివరి దినాల్లో రాకడక ముందు వచ్చిన శ్రమలను బట్టి అవన్నిటిని కూడా ఆయన తుడిచేస్తారు. ప్రియ సోదరి సోదరుడా, ప్రభు నమ్ముకున్న గురించి నీకు అనేకమైన శోధనలు, కష్టాలు సాతాను తెస్తున్నాడా? మీ ఇంటి వారే, మీ సామాజిక వర్గం వారే నీ మీద ఎన్నో ఒత్తిళ్లు తెచ్చి నిన్ను నిందిస్తూ ద్వేషిస్తున్నారా? దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు, దేవుడు నిన్ను కాచి కాపాడతారు. కనుక దేవుడు సమస్తాన్ని, ఈ లోకం అంతటిని కూడా అగ్నితో దహించి వేసి మరలా సమస్తాన్ని నూతన సృష్టి చేస్తానని ప్రభు చెప్పారు. ప్రకటన గ్రంథం 21:5 ఆ యొక్క రాజ్యంలో ఇక గుడ్డితనం లేదు, కుంటితనం లేదు, చెమిటితనం లేదు, మూగతనం లేదు, అనారోగ్యాలు లేవు, ఎటువంటి ముసలితనం లేదు, మరణం లేనే లేదు. చూచారా ప్రియ దేవుని బిడ్డలారా? ప్రకటన గ్రంథం 21:4 కనుక ఆ నిరంతరము నిలిచే రాజ్యము యేసు ప్రభు రాజ్యం, దానిలో నీవు నీ కుటుంబం కూడా నిరంతరం నివసించాలని ఆశిస్తున్నావా? అది నీ నిర్ణయం అయినట్లయితే నాతో ఏకీభవించండి, ప్రార్థించి ఈ 11వ ఎపిసోడ్ ముగిస్తాను. మరి అనేకమైన విషయాలు దానియేలు గ్రంథంలో చెప్పబడినవి కనుక వచ్చే ఎపిసోడ్లో కూడా మరికొన్ని విషయాలు దానియేలు గ్రంథంలోని ప్రవచనాల గురించి నేర్చుకోబోతున్నాం. నిరంతరం నీవు ప్రభుతో ఉండాలని ఆశించినట్లయితే నాతో ఏకీభవించండి, ప్రార్థిస్తాను. ప్రార్థించి ఈ యొక్క ఎపిసోడ్ ముగిస్తాను. పరిశుద్ధ ప్రేమల మధ్య మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మీ యొక్క సిలువ త్యాగాన్ని బట్టి మాకింత ఆధిక్యత కలగబోతున్నది ప్రభువా. మీ కుమారులుగా, కుమార్తెలుగా, మీ రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా పాలన చేస్తున్నప్పుడు మీతో యువరాజులుగా, యువరాణులుగా కలకాలం రాజ్యం చేస్తామని మాకు వాగ్దానం చేశారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయోగ్యులమైన మాకు మీ సిలువ త్యాగం వల్ల ఎంత గొప్ప ధన్యత ఇవ్వబోతున్నారు. వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని, కుటుంబాన్ని ఆశీర్వదించి ఈ పరిచర్య ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్న వారందరూ కూడా ప్రత్యేకంగా దీవించమని, మీ ప్రత్యేకమైన దీవులు మాకు అనుగ్రహించమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే పరిచర్య ముందు కొనసాగటానికి మీరు కూడా ఈ పరిచర్యలు పాలుభాగస్తులు అవ్వండి, సహకరించండి. మనకు ప్రార్థనా బృందం ఉన్నది. ప్రతి సాయంత్రం విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం. అనేకమైన జవాబులు ప్రవహిస్తున్నారు. ఈ అవకాశాన్ని, ఈ సదావకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకోండి. వచ్చే ఎపిసోడ్లో మరలా కలుసుకుందాం. వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలు నేర్చుకుందాం. ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ.